అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇక తర్వాత డిఎస్సి కి సంబంధించి అక్కడ కొన్ని కోచింగ్ సెంటర్లు, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ మొత్తం కూడా నాటకములు ఆడుతూ ఉన్నాయి. తర్వాత నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటానని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకవేళ ఏది ఏమైనా జరగవచ్చు అంటే, ఒకవేళ అట్లా జరిగిందా జరగలేదా అది పక్కకు పెడితే, ప్రజాభిప్రాయం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు కోరుకుంటా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం 100% దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవడం పెద్ద విషయం కాదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినారు. కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంటే బాగుంటది. ఇందుకు కారణం ఏంటి అంటే, ఇప్పుడు గతంలో నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇవి రైతులకు మంచి చేస్తాయి కాబట్టి మేము ఈ చట్టాలను తీసుకొచ్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పదే చెప్పింది. ఒకవేళ నిజంగా అందులో మంచి జరిగిందా చెడు జరిగిందో పక్కకు పెడితే, ప్రజలందరూ కూడా ఆ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ దేశవ్యాప్తంగా, తర్వాత అక్కడ ప్రధానంగా పంజాబ్ వాళ్ళు ఢిల్లీలో, పంజాబ్ హర్యానా వాళ్ళు ఢిల్లీలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టినరు సంవత్సరాల తరబడి. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. మేము ప్రజాభిప్రాయానికి అంటే కట్టుబడి ఉన్నాం, కాకపోతే ఏంటంటే మేము మంచి చేయాలనుకున్నా కానీ మీరు ఇట్లా ఆందోళన చేస్తున్నారు కాబట్టి మేము 100% ఆ నూతన వ్యవసాయ చట్టాలను వెనుకకు తీసుకుంటామని చెప్పేసి చెప్పింది. కాబట్టి ఇప్పుడు నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకమే అయి ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే, ఏదైనా కావచ్చు కానీ ఏమంటున్నామంటే అసలు యాక్చువల్గా వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు యాక్చువల్గా ఏది పట్టుకోవాలని అర్థమైతలేదు. ఏది పట్టుకోవాలంటే ఏ అంశం తీసుకోవాలో అర్థం కావట్లేదు వాళ్ళకు, ఏ అంశం తీసుకోవాలని అర్థమైతలేదు. ఇక అర్థమైతలేదు కాబట్టి ఇక ఏదో ఒకటి దొరికిందని చెప్పేసి దీన్ని తీసుకొని బాగా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి తర్వాత చెడ్డ పేరు అంటే తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి అవకాశం ఇవ్వకండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే 18 తారీఖు అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఇంకా 8 రోజులు ఉన్నది. ఈ 8 రోజులు ఏం అవసరం లేదు. 100% ఆ డిఎస్సిని వాయిదా వేయండి. తర్వాత ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి కూడా దాన్ని కూడా వాయిదాకు సంబంధించి ఆలోచించండి. ఎందుకంటే ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి ఇంకా బర్డెన్ తగ్గుతుంది అంటే, నిరుద్యోగులే కోరుతున్నారు. అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళ కోరిక మేరకే మీరు చేయండి. నిరుద్యోగులు కావాల్సినంత నష్టపోయినరు, దాంట్లో ఏం సందేహమేం లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపం అది. తర్వాత ఉద్యమం సమయంలో నష్టపోయినరు, తర్వాత గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు నష్టపోయినరు, అది ఓకే. ఇది 2 నెలలకు పెద్ద పోయేది ఏం లేదు. కాబట్టి ప్రభుత్వం అంటే డిఎస్సి వాయిదా పైన కానీ తర్వాత ఈ గ్రూప్ 2 వాయిదా పైన కానీ 100% నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. నిరుద్యోగులందరూ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు. అంటే మాకు రాక నోటిఫికేషన్ వస్తే ఈ నోటిఫికేషన్ జర్ర ఆగుమంటే ఆగుతలేరు, ఇప్పుడు ఏంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకవేళ నిజంగా పస్తులుండో లేకపోతే ఆ పూటకు తినకుంటున్నో నిజంగా కూడా నిరుద్యోగులు కష్టపడతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇంకో 3 నెలలు కూడా, ఇంకో 2 నెలలో 3 నెలల్లో వాళ్ళు కష్టపడతారు. మీరు దయచేసి ఈ విషయం పైన 100% ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. దాన్ని వాయిదా వేయాల్సిన అవసరం కూడా ఉన్నది. మీరు అధికారులతో మాట్లాడండి. ఎందుకంటే ఎవరైనా మీకు ఒకవేళ ఫీడ్బ్యాక్ ఏమన్నా తప్పుగా ఇస్తే మాత్రం అది ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. మేము పదే చెప్తుంది ఎందుకంటే ఒకవేళ కొంతమంది అధికారులు ఒకవేళ అక్కడ బీఆర్ఎస్కి మంచి చేయాలని చెప్పేసి తర్వాత వాళ్ళకి ఏదైనా మైలేజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుండొచ్చు. కాబట్టి మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత ఎప్పుడైతే అంటే కావాలని వాళ్ళే కోరుకుంటున్నారు కాబట్టి, నిరుద్యోగులు కోరుకుంటున్నారు కాబట్టి 100% దీనిపైన మీరు సానుకూల నిర్ణయం తీసుకొని ఇక్కడ డిఎస్సిని తర్వాత అక్కడ గ్రూప్ 2 పైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత ఇక్కడ టీజీపీఎస్సీ పైన, ఇక్కడ విద్యాశాఖ పైన ఉన్నది. 100% ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.